ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చెలో సిద్ధం సభకు జగనన్న అభిమానులు దివ్యాంగులు అంతా పాల్గొంటున్నామని బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్లా రామయ్య మీడియా సమావేశంలో తెలియజేశారు. బాపట్లలోని వికలాంగుల కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెల్లా రామయ్య మాట్లాడుతూ బాపట్ల జిల్లా కొరిశపాడులో జరిగే సిద్ధం సభకు బాపట్ల జిల్లాలో ఉన్న దివ్యాంగులు అందరూ సంసిద్ధంగా పాల్గొంటున్నామని తెలియజేశారు. పేద ప్రజలకు పెత్తందారులకు జరిగే రాజకీయ పోరాటంలో జగనన్న వెంటే రాష్ట్రం ప్రజానీకం అంతా కలిసి ఉంటున్నారని చెల్లా రామయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుంజి ఏడుకొండలు, చల్లపల్లి గోపి, టి వెంకటేశ్వరరావు, గునివిని వెంకటేశ్వరారెడ్డి, గవిని సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపు జరగబోతున్న సిద్ధం సభకు మన ప్రియతమ సీఎం జగనన్న ఆదేశాల మేరకు పిలుపు మేరకు బాపట్ల జిల్లాలో ఉన్న వికలాంగుల కుటుంబాలు కూడా సభకు వెళ్తాం జరుగుతుంది. జగనన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్క చెల్లెలకు, పేద ప్రజలకు, వికలాంగులకు జగనన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా, వార్డు సచివాలయం ద్వారా ఇచ్చిన పథకాలు 10 ఉదయాల్లో 10 కుటుంబాల్లో ఆనందాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు జగనన్నను 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్న కొరకు రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాము. ఇంకా కొన్ని పార్టీలు వస్తున్నాయి, ఒక్క పార్టీ కాదు, పార్టీ నాయకులు ఎన్ని పార్టీ నాయకులు ఉన్నారో ఈ రాష్ట్రంలో అన్ని పార్టీ నాయకులందరూ కూడా కలిసి జగనన్ను ఓడిస్తానికి ఆలోచన చేస్తున్నారు. సిద్ధం అని చెప్పి ఒక నిదానంతో ప్రజలందరూ కూడా 2024 కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎంతమంది వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా జగనన్న వెంటి కూడా కదిలించలేదని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనన్నను చేసుకున్న కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జగనన్న పాలనలోనే పేద ప్రజలందరూ కూడా ఆనందాన్ని తీసుకొచ్చాడు. పేద ప్రజలకు పెత్తనదారుల వ్యవస్థ లేకుండా తప్పకుండా అరగతున్న ప్రతి పేద ప్రజలకు జగనన్న పథకాలు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాము. రేపు 2024లో జరగబోతున్న ఎలక్షన్ ఒకవైపు అయితే పెత్తందారుల వైపు, ఈ పార్టీలన్నీ నాయకులందరూ కలిసి దత్తపుత్రుడు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెత్తందారుల వైపు ఉన్నారు. పేదవాళ్ళ వైపు జగనన్న ఒక్కడే నిలబడ్డాడు. ప్రజలకు చెబుతున్నాడు జగనన్న. ఏ ముఖ్యమంత్రి కూడా ఆ మాట అనరు. నేను మంచి చేస్తేనే, ప్రభుత్వం ద్వారా నేను మంచి చేస్తుంటేనే నా కోటేయమని చెప్పి జగనన్న ఒక సింహంలాగా చెబుతున్నాడు. తప్పకుండా జగనన్న మంచి చేశాడు. మళ్ళీ జగనన్న పాలన రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నా అని చెప్పి తెలియజేస్తూ, బాపట్ల జిల్లాలో ఉన్న పెద్దల సహకారంతో, అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో, ఎమ్మెల్యేల సహకారాలతో వికలాంగులు కూడా రేపు జరగబోతున్న సభకు సిద్ధమైన నిదానంతో అందరూ కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం.